చెక్. నేను అంటున్నాను కాదు కానీ బావగారు, భారతదేశానికి ఓ బాపూజీ, ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళ. తమరి గారి పింగళింపులు కొంచెం ఆపుతారా? ఇదిగో పెద్దయ్య, రోజువారీ వసూళ్ళు ఇందులో నేను 10,000 తీసుకున్నా. చెప్పొద్దు, ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్య. నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగితే పింగళం వారు ఎంత అడగాలి? బావగారు, పాకెట్ మనీకి 1,00,000 రూపాయలు ఇవ్వండి. పింగళం వారు చేయి దాచటం, ఇచ్చే అదృష్టం ఎదుటి వారికి దక్కటం చాలా అరుదుగా జరిగే పని. లక్షెందుకో? మమ్ములను పలకరించిన వాళ్ళకి బక్షీసు విసరటం ఈ పింగళం వారి వంశాచారం. తమను ఎవరు పలకరించకూడదని సింహాద్రి ఆర్డర్. అయితే 10,000 ఇవ్వండి. ఎందుకో? మా మీసాలకి సంపెంగ నూనె ఖర్చుకి. ఆల్రెడీ మీ గదిలో డబ్బా నూనె ఉంచాడు. మీసాలకే కాదు, ఏ ప్లేస్ లో కలిస్తే ఆ ప్లేస్ లో పూసుకోవచ్చు. అయితే 1,000 ఇవ్వండి. ఎందుకో? మేము వాడే చుట్టల లంక పొగాక్కి. ఆల్రెడీ స్టోర్ రూమ్ లో 4 కట్లెట్టాడు సింహాద్రి. సరే 100 ఇవ్వండి. ఆగరా. పింగళం గారి పరువు 1,00,000 నుంచి 100కి పడిపోయిందండి. పింగళం వారు 100 తీసుకుంటే 1,00,000 తీసుకున్నట్టు. ఏంటి పాప లెక్కడుతున్నా? ఇంతమంది ఉన్నారని తెలిసి అసలు పడేవాడే కాదు. ఎదో మోకాలేసుకుని మీరు పొద్దున వచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బాయిస్తావేంటి? ఏంటమ్మాయి లెక్క తేవడం లేదా? కొంచెం సాయం చేయమంటావేమిటి? పిలక పంతులు తెస్తున్నారు దరిద్రం. నువ్వు కూడా చిచ్చి. నా నెత్తిన పిలకన్నా ఏడ్చింది బాబు. నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు ఈతవా మునిగుతావు. సుమాత్రి, ఇంద్రమ్మ బాయిలో దూకేసేలా ఉంది. అమ్మా ఇంద్రమ్మ, నా ఒక్కరా ఉండు. అమ్మా ఇందిరా, ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావు అమ్మా. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా? నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గట్టెట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో కాలిపోయిందట. అమ్మా రే రారా. సింహాద్రి, నన్ను పైకి లాగు నాయనా. నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. 18 వద్దు మాదిరి, పైకి లాగొద్దు. ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకొస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు. కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశారు. ఏమయ్యా సింహాద్రి, అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలాడు చూస్తున్నావా? దరిద్రం. నీకు ముద్దైతే నెత్తిని పెట్టుకుని రేకు, అంతేగాని మొదలైన దాన్ని తీసుకొచ్చి జనం మధ్యలో పెడతావా? అతనితో మాట్లాంటయ్యా, పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్ళే పిచ్చాసుపత్రిలో పడేస్తారు. అదండి మాట. పోనేది సార్. సార్ వద్దు సార్, తప్పు నాది సార్. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్. ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకివ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్లు ఒకటి. ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యో ఎంత పని జరిగింది. నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు. వేలకు వేల జీతాలు మిగుతూ అమ్మాయి రోజు ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది. ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే, ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు. ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని.
కొట్టు పెద్దయ్యా కొట్టు. అబ్బో సూపర్ షాట్ పెద్దయ్యా. ఏం కొట్టా పెద్దయ్యా, కరెక్ట్ గా పడిపోయింది. కాలా చెయ్యా? కావాలంటే చెయ్యండి. అదే కాలుతో తోసావా చేత్తో తోసావా అని. అంటే ఏంటి ఉద్దేశం? నేను అబద్ధాలు చెప్తానా? ఆడ చూద్దాం వస్తే అబాండాలు ఎత్తున్నాడు పెద్ద మంచి. ఆడుకో, నువ్వే ఆడుకో. ఏంట్రా అలాగే ఇంచుమించు అలాంటిదే. ఈయనకట్టే తెలిసిందమ్మా. ఏంటిది? ఏంటా అసలు నీ మోని గాలి పందురా? నీకు ఒక ఎర్ర చొక్క, మ్యాచింగ్ టోపీ, ఏదో పీత ఫేసు, రొయ్య మేసం. బాబా ఏంటిది మర్యాద లేకుండా? పోరా. నేనెవరో నీకు తెలుసా? ఏం చేస్తావేంటి, పీకుతావా? పోరా. సింహాద్రి టైం అది పద. సింహాద్రి రొయ్య మేసం ఈడెవడరా పిల్ల రొయ్య? అయిపోయి బాడీ గార్డ్ గారు నమస్తే సార్, నమస్తే సార్, నాకు భయం వేస్తుంది సార్, ప్లీజ్ సార్. పోరా. నీదో పెద్ద బాడీ, దానికి ఒక గార్డు. బాబా సింహాద్రి వెళ్ళిపోతారంట్రా, ఆడుకుందాం రండ్రా. ఏమంటలేదురా, ఇది చూడండి గట్టిగా, ఇంకా గట్టిగా. అదే అంటలా, కొంచెం గట్టిగా. అరే సింహాద్రి, ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా. ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. అదే ఇది ఒరిజినల్ సౌండ్. తలుపులు నువ్వు పైకి పెద్దకి నీళ్లు పెట్టు. అలాగే పెంగళం వారు ఫ్రీజ్. ఇదిగో పెద్దమ్మాయి, నువ్వు త్వరగా పెద్దకి భోజనం రెడీ చేయి. ఇది పూర్తి చేసి వెళ్తాను. దానికంటే ఇది ముఖ్యమా? నువ్వు వెళ్ళు. బా వెళ్ళు పెద్దమ్మా. ఇదిగో నువ్వు కాలు పెద్దకి ఇష్టం పట్ల రెడీ చేయి. రై త్వరగా కానీ రా. కొంచెం ఓపెనింగ్ ఇచ్చుకుంటారా? మేము లోపలికి వెళ్ళాలి. వెళుదూలే కానీ వచ్చి వేసుకోనా? వేసుకో వేసుకో. ఈసారి బెల్లంతో కాదు, కెమాక్సింతో కొడతాను. తప్ప అవతల పనులు ఉన్నాయి. అలాంటికో పెద్దయ్యా, జుట్టు మాసిపోయింది. నువ్వు అవమానించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడరా? నా గుండె చప్పుడు మీద చెయ్యేశావు. ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా. తల దుడుచుకో, లేకపోతే జలుబు చేస్తుంది. కాలా చెయ్యా? కాలేంటి చెయ్యేంటి? అదే వాడి కాలు తీసావా చెయ్యి తీసావా అని.
అబ్బే నేను ఇక్కడి నుంచి కదిలితే కదా. రే నిజం చెప్పరా. చూడు పెద్దయ్యా, ముసలోడు అయ్యే కొద్దీ నీకు చాదస్తం పెరిగిపోతుంది. మనిషి అన్నాక ఎదటి వాడిని నమ్మాలి. నమ్మకపోతే ఎలా? నోటికంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? నా మీదొట్టు చాలా. ఇప్పుడు చెప్పు. ఇలాంటి ఫిట్టింగ్ పెడతావేంటి పెద్దయ్యా? నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? వాడి చెయ్యి ఇంకా పనిచేయదు. కాళ్ళు డౌటే. పెద్దమ్మాయి రెడీయా? ఈసీజీ, ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ చూపిస్తున్నాయి డాక్టర్. కానీ పేషెంట్ ఏ మెడిసిన్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. ప్లీజ్ డాక్టర్, అసలు ఎలాంటి దెబ్బలకు మనిషి ఇలా అయిపోతాడో తెలియటం లేదు. కేరళ నుంచి పని మీద మీరు వచ్చారని తెలిసింది. మీతో టెస్ట్ చేద్దామని. రిపోర్ట్స్ ఇవ్వండి. ఎక్స్రే ఈసీజీ అల్ట్రాసౌండ్ రిపోర్ట్. వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఐ సెడ్ గివ్ మీ ది అల్ట్రాసౌండ్ రిపోర్ట్ డామ్ ఇట్. అతనే, ఖచ్చితంగా అతనే. నో డౌట్, నో డౌట్. ఇవి ఖచ్చితంగా అతను కొట్టిన దెబ్బలే. ఎవరు డాక్టర్? సింగమలై. అంటే ఇలాంటి కేసులు ఇంతకుముందు చూసారా డాక్టర్? చాలా చూశాను. 25 మంది చచ్చారు. ఇప్పటికీ కేరళలో ఒకడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాళ్ళంతా ఎవరు సార్? బాయిసాబ్ మనుషులు. ఐఎమ్ సారీ, అయాల్ రక్షపట్టిల్లా. మీరు ఆశపట్టం తప్ప ప్రయోజనం లేదని ముందే చెప్పాం. విన్సెంట్ ఇది గట్టిబాడి కాబట్టి ఈ రోజు దాకా మిగిలాడు. ఆ సింగమలై దెబ్బలు అలాంటివి, అందుకే ఒక్కడూ బతకలేదు. శవాన్ని తీసుకెళ్ళండి. విన్సెంట్ కూడా చచ్చిపోయాడన్నా. ఇప్పటికన్నా నువ్వు బయటికి రావాలన్నా. అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు అంటే ఇక్కడి నుంచి దొంగతనంగా తప్పించేస్తాను. నీకు అర్థం కావట్లేదు. ఐసా పేరు చెప్తేనే ఉచ్చ పోసిన వాళ్ళు కూడా మమ్మల్ని కేర్ చేయట్లేదు. కుక్కల్ని చూస్తున్నట్టు చూస్తున్నారన్నా. అన్నా బయటికి రావాలి అంతే. బయటికి రావాలి. ఎందుకు రావు? మగతను చచ్చిద్దా లేక జైలు కూడా తిని జామ కాలిపోయావా? ఇదే కూత కూస్తారా జనం? బాయిసం కొచ్చల పారిపోయాడని నవ్వుకుంటారా? అడుగు బయట పెడితే ఆ సింగమలై తల లేవాలి. అలాగన్నా. వాడెక్కడున్నాడో వెతకండి, అప్పుడొస్తా. ఈ గొలుసులు జైలు గోడలు ఎంతరా? నా పంచ కింద మొలతాడంట.
బంగారు తల్లి ఎందుకు రామ్మా? నా బంగారు తల్లి కదూ రామ్మా. నా బంగారు తల్లివి కదూ రానమ్మా. వర్షం వచ్చేలా ఉంది దిగమ్మా. వర్షం వచ్చేలా ఉంది దిగనమ్మా. కర్మ కర్మ. ఎంతసేపు బాబు చెట్టు మీద? నాకు బోరు కొడుతోంది, నేను దిగిపోతున్నా. దిగుతుందా? దిగుతుంది దిగుతుంది. ఇప్పుడు మన గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుందాం. తను అలాగే చేస్తుంది. బయట నుంచి గడి పెట్టేద్దాం. మేము మా గదిలోకి వెళ్తున్నాం. అమ్మా ఇందిరమ్మ, లక్ష్మి సీను శివ బండి రండి వర్షం వస్తుంది. ఇంకా జారుకుంటుందండి. ఎద్దులో పెరిగావు, వర్షంలో ఆటలంటే ఆడుకుంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. నీకేంటే అమ్మా నాన్న లేని పిచ్చి ముండవి. తడిసి జబ్బు చేసి చచ్చినా ఏం దిక్కు లేదు. ఏ రావే, ఈసారి ఇక్కడ వచ్చామంటే కాళ్ళు ఎరగొట్టాలి. ఏంట్రా ఇలా వర్షంలో కూర్చున్నావు కదా? ఇందుకమ్మా నాన్న లేరు. అది కాదురా, మనకు అమ్మా నాన్న ఉండుంటే ఇలా వర్షంలో ఆడుకునిచ్చేవాళ్ళ? వాళ్ళు లేరు కాబట్టి మనం ఏం చెక్క ఆడుకో. కబుర్లు చెప్పొద్దు. అమ్మ నాన్న కావాలి, అమ్మ నాన్న కావాలి, అమ్మ నాన్న కావాలి. అవునమ్మాయి గారు, ఈ సీర నగలేటి? అమ్మమ్మ బీరువాలో కనిపిస్తే పెట్టుకుంటున్నాను. ఎలా ఉన్నాను? సూపర్, అదిరిపోయారు. తలుపులో నువ్వు కొంచెం రైటు. అది లేదుగా, ఒక్క నిమిషం ఉండవా. ఇదిగా ఫోటోలో చెంట పడదు. ఇది కరెక్ట్. ఇదిగా నూకాలు పైన ఆవిడ గారు డెకరేషన్ పూర్తయిపోతే కిందికి రమ్మను, ఇక్కడ వెయిటింగ్. ఎలా ఉన్నాను తాతయ్య? ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను ఈ నగలు? ఈ దిక్కుమాలిన చీలలు నగలు ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పాను. తీసి అవతల పారేయండి, లేదా తగలపెట్టేయండి. అమ్మ కస్తూరి, నేనేం తప్పు చేశాను? తాతయ్య ఎందుకలా కోపడాలి? ఈ బట్టలు, ఈ నగలు మీ పెద్దమ్మ. పెద్దమ్మ అంటే అమ్మ కాకుండా నీకు ఇంకో కూతురుందా? ఉందమ్మా. ఎక్కడుంది? మా కళ్ళకు దూరంగా, కన్నీళ్లకు దగ్గరగా. అదంటే మీ తాతయ్యకు ప్రాణం. ఎప్పుడూ దాన్ని చూసుకునే మురిసిపోయేవారు. గొప్ప సంబంధం చూసి పెళ్లేర్పాటు చేశారు.
ఆ సంబంధం కాదని తను ప్రేమించిన కేరళ కుర్రాడితో లేచిపోతుంటే ఆపడానికి ఇద్దరం అక్కడికి వెళ్ళాం. నన్ను క్షమించండి నాన్న. జరిగిందేదో జరిగిపోయింది, పదండి ఇంటికి వెళ్దాం. ఎవరింటికి? సంస్కారం లేని మూర్ఖుడింటికా? అయ్యో జరిగిందేదో తెలుసుకోకుండా అలగా వాళ్ళగా నన్ను కొడతారా? అయ్యో అది కదా. సరస్వతి, నా భార్యగా ఉంటావో ఈయన కూతురుగా ఉంటావో నువ్వే తెలుసుకో. సరస్వతి, అలా మీ పెద్దమ్మ మాకు దూరమైంది. కూతురి మీద ప్రేమని అల్లుడి మీద కోపంగా మార్చుకుని బ్రతుకుతున్నారు మీ తాతయ్య. కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేక కడుపు కోత పెడుతున్నా కన్నీళ్లలో కూతుర్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నానమ్మా నేను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఇక్కడి నుంచి కేరళ వెళ్ళిపోయారు. వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి పోయినేడాది సింహాద్రి వెళ్ళాడు. వస్తున్నారని ఫోన్ కూడా చేశాడు. కానీ ఆఖరి క్షణంలో ఆగిపోయారు. ఏంటి పెద్దమ్మా ఇది? వాళ్ళేమన్నా నాలాగా పనిపాట లేనోళ్ళు అనుకున్నావా? పెద్ద డాక్టర్లు అర్జెంట్ గా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళారు. చూస్తుండు, ఎప్పుడో ఒకప్పుడు చెప్ప పెట్టకుండా టక్కున వచ్చేస్తారు. వచ్చేస్తారంట సింహాద్రి? నిజంగా వస్తారా? నా మీదొట్టు. సింహాద్రి చెప్తే తిరుగుండదమ్మా, డెఫినెట్ గా వస్తారు. వెళ్తాం పదా. వాళ్ళు రారని తెలిసి కూడా ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్తావు? రే తలుపులు, ఈ ప్రపంచంలో కష్టమైనవి రెండే రెండురా. ఒకటి నిజం చెప్పటం, రెండవది విని తట్టుకోవడం. నేను నిజం చెప్పినా విని తట్టుకోగలిగే శక్తి వాళ్ళకి లేదురా. మరి ఇంకెన్నాళ్ళు ఇలాగా? తెలీదు. ఏమైంది? అది పెద్దకి జ్యూస్ కోసం. తెలుసు, మేం తీసుకెళ్తుంది కూడా పెద్దయ్య కోసమే, జ్యూస్ కోసమే. మనిషిలోనే కాదు, తిప్పుల్లోనూ తేడా వచ్చింది. అబ్బో, అమ్మమ్మ చీమ కుట్టిందా? అబ్బో, ఏంటిది? అస్తమానం వచ్చి గుద్దేత్తనం ఏంటి కదా? నీకు తెలిసిన కదే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. ఏమీ అర్థం కాలేదు. కానీ ఒకటి చాలా ముదిరిపోయింది, చెప్తా. అమ్మో, భూమండలం బద్దలైపోయిందిరా బాబోయ్. అబ్బో, చీమ 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 చీమ. ఫోన్లే కదా నూరుకుంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది. హలో, బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనం ఎవరేం పీకలేరమ్మా. ఏదైనా ఫేస్ టు ఫేసే. రే ఏంట్రా ఈ గొడవ? లేకపోతే చూడు పెద్దయ్య, నిన్నటి నుంచి వెనకాల తట్టడం, నా పనుల్లో ఎంటర్ అయిపోవడం. అందుకే ఒక్కటిచ్చా. నీ పనులన్నీ నేను చేద్దాం అనుకోవడం తప్పు తాతయ్య. తనెవడు పెద్ద కూడింగా? అక్కడే మరి నాకు రగులుద్ది. పెద్దయ్య పనుల్లో ఎవరు ఎంటర్ అయినా మేము ఒప్పుకోం. అది సింహాద్రి సొంతం, సింహాద్రి హక్కు, సింహాద్రి జాబ్. రే సింహాద్రి, ఫోన్లేరా ఈ ఒక్కరోజు తను చేయని. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడే ఇచ్చేస్తున్నావా? అంతేలే, ఎంతైనా మనవరాలు కదా, భర్త ఆ సైడే ఉంటుంది. చేయించుకో, ఆవిడ చేస్తే చేయించుకో. మేమెందుకు ఇక్కడ దండగా? రే 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 ఏంట్రా అలాగే? ఇంచుమించు అలాంటిదే. దెయ్యం, రాక్షసి, పెద్దమ్మోయ్, ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ ఫిట్టింగ్ కట్టేశారు. నేను ఇంక ఇంట్లో ఉండను. సింహాద్రి ఆగరా. ఉండనంతే. ఇదిగో పెద్దయ్య,
ఫోన్ చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు. అరగంటకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో. అయినా నేను ఎవరిని చెప్పడానికి, నీ మనవరాలు ఉందిగా, చూసుకోండి. మీరు చూసుకోండి. ఆగరా, అయిపోయింది. ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. నేను రాను. ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే మళ్ళీ ఈ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే ఒట్టు చేయించుకో. రే నన్ను చూడకుండా అంతకు మించి ఉండడం నీ వల్ల ఎక్కడ అవుతుందిరా? అసలు ఏమైంది? ఇక తాతయ్య పనులన్నీ నేనే చేస్తానమ్మా. సింహాద్రిని పనిలోంచి తీసేద్దాం. వాడిని పనిలోంచి తీసేయడం ఏంటి? అది కాదమ్మమ్మా, ఇప్పుడు నువ్వుండగా తాతయ్య పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అమ్మ ఉండగా నాన్న పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అలాగే నేనుండగా సింహాద్రి పనులు చేస్తే బాగుంటుందా?